హెల్దీ అండ్ టేస్టీ రాగి కప్ కేక్స్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా కుక్కర్‌లో అడుగున సాల్ట్ వేసుకొని, ఒక స్టాండ్ పెట్టుకొని, కుక్కర్ మూతకి రబ్బరు విజిలు లేకుండగా కుక్కర్ మూత క్లోజ్ చేసి, స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, పావు కప్పు కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాకి ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని వాడుకోవాలండి. డేట్ అయిపోతే కనుక సరిగ్గా పొంగవు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలండి. అలాగే నేను అరకప్పు అన్‌సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. సాల్టెడ్ బటర్ అయితే బేకింగ్‌కి పనికిరాదు. మీ దగ్గర బటర్ లేకపోతే కనుక అరకప్పు నెయ్యి కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ పోసుకోవచ్చు. అలాగే అరకప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పెరుగు వేసుకోవాలండి. మరీ చల్లటిది ఫ్రిడ్జ్‌లోంచి తీసి వేసుకోకూడదు. 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 స్పూను యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే బెల్లం పొడి కరిగిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న పిండిలో పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా స్మూత్‌గా వచ్చేలాగా కలుపుకోవాలండి. మీకు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న బ్యాటర్‌ని ఇప్పుడు పేపర్ కప్స్‌లో వేసుకొని, పైనుండి మీకు నచ్చిన నట్స్ వేసుకొని, ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్‌లో పెట్టుకొని, చిన్న మంట మీద 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఇలా పుల్లగుచ్చి చూస్తే, పుల్లకి పిండి ఏమీ అంటకుండా ఉంటే కనుక కేక్ బేక్ అయిపోయినట్లేనండి. మీరు ఓవెన్‌లో బేక్ చేసుకునేటట్లయితే కనుక 150 డిగ్రీస్‌లో 40 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రాగి కప్ కేక్స్ చాలా స్మూత్‌గా, ఫ్లఫీగా బావుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.